దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని నేర్చుకునే సమయం వచ్చింది. దేవుడు మరొక అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈరోజు కూడా జాగ్రత్తగా మరి దేవుడు మనతో మాట్లాడాలన్నా మనం ఆత్మీయంగా సిద్ధపడదాం. ఎందుకంటే వాక్యమే మనల్ని బ్రతికించేది. వాక్యం వలన మనం బ్రతకగలం. కాబట్టి శ్రేష్టమైనటువంటి దేవుని మాట ఈరోజు కొంతసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ఈరోజు సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉన్న వచనాలు 14వ వచనం నుంచి ఉన్న కొన్ని విషయాలని ఈరోజు మనం ధ్యానం చేద్దాము. దేవుని బిడ్డలారా, సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉన్న వచనాలు 14వ వచనం నుంచి ఉన్న విషయాన్ని మనం చూద్దామండి. ఇక్కడ మీ అందరికీ కూడా తర్వాత మంచిగా ఇదంతా కూడా మీరు బాగా ధ్యానించండి. దేవుడు మీతో కూడా మాట్లాడి మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. కొన్ని విషయాలని మనం మెడిటేట్ చేద్దామండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఆబేలు స్త్రీ అనే ఒక స్త్రీ గురించి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. చరిత్రలో సామాన్యమైన స్త్రీలు అసామాన్యమైనటువంటి కార్యాలు చేశారు. చాలామంది మరుగుగా ఉన్న క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి బైబిల్లో. అలాంటి క్యారెక్టర్లో ఆబేలు పట్టణానికి చెందిన స్త్రీ గురించి, ఆమె ఎలా జ్ఞానవంతురాలిగా ఉండి తన కుటుంబాన్ని తన పట్టణాన్ని కాపాడుకుందో ఆ విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మరి ఇక్కడ మనం చూసినప్పుడు నఫ్తాలి గోత్రంలో చాలా బలమైనటువంటి ప్రాకారాలు ఉన్నటువంటి పట్టణం ఈ ఆబేలు బేత్మేక అనేటువంటి పట్టణము. కాబట్టి ఆ పట్టణంలో ఉన్న స్త్రీ యొక్క సంఘటన, స్త్రీ గురించిన కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. 20వ అధ్యాయంలో ఏం జరిగిందో, దావీదు కాలంలో ఈ విషయం జరిగిందండి. మరి అప్పటికే అంటే ముందు అధ్యాయాలు పరిశీలిస్తే కనుక అబ్షాలోము దావీదుని తరుముతున్న రోజులవి ఆ ముందు అధ్యాయాల్లో జరిగాయి. మొత్తానికి అబ్షాలోము యుద్ధంలోని చంపేశారు అతన్ని. తర్వాత మరి రాజు తిరిగి మళ్ళా ఇజ్రాయేల్ దేశపు రాజుగా ఉండడానికి వస్తున్నాడు. వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే మరలా మరొక తిరుగుబాటు 20వ అధ్యాయం మొదట్లో చూస్తాం. అక్కడ షబా అనేటువంటి బెన్యామీనుడు ఒక అతను దావీదు మహారాజుకి వ్యతిరేకంగా లేచాడు. మరి ఏంటి అనంటే అప్పటికే అబ్షాలోముని చనిపోయాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశపు రాజుగా అంటే మొత్తం దేశమంతటికి రాజుగా ఇతను ఉన్నాడు. అయితే మరొక తిరుగుబాటు ఏంటంటే ఇక్కడ షబా అనేటువంటి ఒక వ్యక్తి చేసిన తిరుగుబాటు గురించి రాస్తుంది. అప్పుడు దావీదు ఏం చెప్తాడంటే, ఎవరైతే అతను అంటే షబా అని అతను చేసిన పని ఏంటి అంటే, ఎలా తిరుగుబాటు చేశాడంటే, మనందరం ఇశ్రాయేలీలు, యూదా వాళ్ళతో మనం కలవద్దు, మరి ఇశ్రాయేలు మనకి దావీదు రాజుగా మనకొద్దు అని చెప్పి కొంతమందిని తనతో పాటు తీసుకుని వెళ్ళి ముందుకి ప్రయాణం చేసి ఈ ఆబేలు బేత్మేక ఈ పట్టణాల్లోకి కొంతమంది ఇతనితో పాటు చేరారు. అప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కూడా షబా వైపుకు తిరిగారు. యూదులు మాత్రం దావీదు పక్షంగా ఉన్నారు. అప్పుడు దావీదు చెప్పిన మాట ఏంటంటే, మరి యోవాబుని పిలిచి, యోవాబు నువ్వు వెళ్ళి అతన్ని మరి ఎవరైతే ఈ ద్రోహం ఇట్లా తిరుగుబాటు రెబల్గా ఉండి తిరుగుబాటు చేశాడో అతన్ని పట్టుకొని రమ్మని చెప్పినప్పుడు అప్పుడు బయలుదేరాడు యోవాబు. ఎందుకు అనంటే ఆబేలు పట్టణం, ఆబేలు బేత్మేక అనేటువంటి ఆ పట్టణం నాశనం చేయడానికి, దాంట్లో ఉన్న వారిని అందరినీ కూడా నాశనం చేయడానికి, వాళ్ళని చంపి ఆ షబా అనే అతను అక్కడ పారిపోయి అక్కడ ఉన్నాడు కాబట్టి అతన్ని తీసుకొని రావడానికి లేదంటే చంపడానికి, అందుకు అంటే దావీదుకి రాజుగారికి వ్యతిరేకంగా లేచిన వ్యక్తిని మరి అతని మీదకి యుద్ధానికి వెళ్ళడానికి యోవాబుని దావీదు మహారాజు కోరాడు. అప్పుడు దావీదు కూడా ఈ యోవాబు కూడా కొంతమందిని తీసుకొని ప్రయాణమై వస్తూ ఉన్నాడు. ఈ షబా అనే అతను ఇశ్రాయేలు ప్రజల్ని కొంతమందిని తనతో పాటు తీసుకుని వెళ్ళి ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మొత్తానికి ఆబేలు పట్టణంలోకి దగ్గరికి రావడం జరిగింది.
ఇప్పుడు ఈ ఆబేలు పట్టణం అనేది నఫ్తాలి గోత్ర ప్రదేశంలో బలమైనటువంటి ప్రాకారాలు, ఫెన్సింగ్ సిటీ అనమాట ఇది. చాలా ప్రాకారాలు ఉన్నటువంటి పట్టణం. సో ఆ పట్టణంలో ప్రవేశించి మరి తనతో పాటు కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయి అలా రెబ్బలుగా తయారైన అతన్ని చంపడానికి, లేకపోతే అతన్ని జయించడానికి ఇప్పుడు బయలుదేరాడు యోవాబు. దారిలో జరిగిన విషయం ఏంటంటే, మరి ఖచ్చితంగా యోవాబు కొంతమందిని తీసుకుని వెళ్ళాడు. మరి ఇజ్రాయెల్ దేశపు అధిపతి కాబట్టి ఇతను కొంతమందిని తీసుకొని ప్రయాణమై వస్తూ ఉన్నాడు. వచ్చి ఇంకా ఆబేలు పట్టణం ఫెన్సింగ్ సిటీ కాబట్టి దాన్ని ముందు ఆ ఫెన్సింగ్ అక్కడ కట్టిన బురుజు ఇదంతా కూడా పడగొట్టడం స్టార్ట్ చేశారు. అంటే ఒక్క వ్యక్తిని, అంటే షబా అనే అతన్ని పట్టుకోవడం కోసం, లేదంటే అతనితో పాటు వెళ్ళిపోయిన ఇశ్రాయేలీలు వీళ్ళందరినీ జయించడం కోసం యోవాబు ఆ పని చేపిస్తున్నాడు. ఇదంతా కూడా గమనించినటువంటి ఒక స్త్రీ అని రాసింది బైబిల్లో. 16వ వచనం అంటే 2 శామ్యూయల్లో 20వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఒక స్త్రీని మనం చూస్తాం. ఆ స్త్రీ ఆబేలు పట్టణానికి చెందిన స్త్రీ అనమాట. ఏమండి, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ గ్రేటెస్ట్ ఫెన్సింగ్ సిటీలో చాలామంది ఉండుంటారు. వృద్ధులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు. ఈవెన్ తన కుటుంబంలో కూడా చాలామంది ఉండొచ్చు కదండి. అయితే మరి ఎవ్వరూ కూడా అంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేయట్లా. ఇటు ప్రక్క చూస్తే యోవాబు కొంతమందితో కలిసి ప్రాకారం పగలగొట్టేస్తున్నాడు ఆ సిటీలో ప్రవేశించడం కోసం, మరి వాళ్ళని నశింప చేయడం కోసం. కాబట్టి అప్పుడు అడిగి ఏం జరుగుతుంది అని చెప్పి అడిగినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, యోవాబు అనే మరి వ్యక్తిని రాజు పంపించాడని, ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాడని వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. ఆ ఊర్లో తెలుసుకుందామని. అంటే ఎంత బాధ్యతగా ఆ ప్రాకారం కొట్టబడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈమె తెలుసుకుంటూ వచ్చింది. అప్పుడు ఏం చెప్పారంటే, యోవాబు గురించి చెప్పినప్పుడు యోవాబుతో మాట్లాడడానికి ఇక్కడికి రమ్మని ఆమె అడిగింది. చూడండి ఎలా అంటే, ప్రాకారానికి బయట వైపున యోవాబు వాళ్ళ టీంతో ఉన్నాడు, లోపల ఆబేలు స్త్రీ మాట్లాడుతుంది. ఏమనంటే, ఎలాగైనా సరే మీరు అంటే యోవాబుని నేను మాట్లాడాలి అని అన్నప్పుడు ఈమె బైబిల్ ఎంత స్పష్టంగా రాసిందంటే, ఆమె యోవాబుని పిలిచి ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. నేను నీతో మాట్లాడవచ్చా అని అంది. ఆమె అన్న మాట ఏంటంటే 17వ వచనంలో, అంతటా ఆమె యోవాబు నీవేనా అని అతను అడిగగా అతడు నేనే అనేను. అందుకు ఆమె నీ దాసురాలునకు నేను నీతో మాట్లాడుతున్నా అని అడగగా అతడు మాట్లాడవచ్చును అని. ఎంత అద్భుతంగా ఉంది చూసారా. ఓ ప్రక్కన మంచి ఆవేశంతో ఉన్నాడు యోవాబు. ఆ ముందు వచనాల్లోనే అమాసాన్ని చంపేశాడు. అంటే ఏదైనా చేస్తాడనమాట. దావీదు చెప్పినవి చేస్తాడు, తనకి ఇష్టం లేదు. దావీదు చెప్పకపోయినా ఈయనకి ఇష్టం లేని విషయాలు కూడా చేస్తాడు, వాళ్ళని కూడా చంపేస్తాడు యోవాబు. అలాంటి వ్యక్తితో మరి అతనితో నేను మాట్లాడతాను అని చెప్పి ఈమె ఒక నిర్ణయం తీసుకుంది. అప్పుడు యోవాబు వచ్చాడు. మాట్లాడవచ్చు నువ్వు అంటే. ఆమె ఏమడుగుతుందంటే, ఫస్ట్ పాయింట్ ఆమె క్యారెక్టరు, ఆ విషయాన్ని ఆమె జ్ఞానంగా ప్రవర్తించి జ్ఞానంగా మాట్లాడి తన ఇంటిని కాపాడుకుంది, తన పట్టణాన్ని ఆమె కాపాడింది. ఎలా కాపాడింది? ఇక్కడ యుక్తిగల స్త్రీ అని రాసింది. మన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనం చూసినట్లయితే వైజ్ ఉమెన్ అని రాశారు. అంటే జ్ఞానవంతురాలు, తన ఇల్లు కట్టును లాగా అనమాట. ఆమె అంది మాట్లాడేటప్పుడు, యోవాబు లాంటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు, నీ దాసురాలునకు నేను నీతో మాట్లాడవచ్చునా అన్నప్పుడు అతను వెంటనే మాట్లాడవచ్చును అని అన్నాడు. ఆ మాట్లాడిన తీరు అంటే అంత గొప్ప వ్యక్తి, అంత కోపంతో ఆవేశంతో ఎలాగైనా నాశనం చేసేయాలి, వీళ్ళంతటినీ కూడా జయించాలి, వీళ్ళని చంపాలి అనే ఆవేశంతో వచ్చిన వ్యక్తిని తన మృదువైనటువంటి మాటతో ఆమె నిలవబెట్టింది. నేను నీతో మాట్లాడవచ్చునా అని అడిగినప్పుడు మాట్లాడమని చెప్పాడు. ఆమె అంటుంది, నీ దాసురాలను నేను బిడ్డాను. ఈరోజు నోటి మాట అనేది ఎంత శ్రేష్టమైందో నేను చెప్తున్నాను. అలాంటి వ్యక్తితో మాట్లాడేందుకు ఎంత ధైర్యం చేసిందంటే, నీ దాసురాలను అని. మనం న్యూ టెస్టిమెంట్లో చూస్తే కనుక మరియ అన్నమాట. మరియ కూడా ఏమందంటే, నేను ప్రభు దాసురాలను అన్నాను. అంటే ఎంత తగ్గింపుతో మృదువైనటువంటి మాటలు. ఒకటి తగ్గింపుతో కూడిన మాటలు,
రెండవది చెప్పే మాటని మృదువుగా చెప్పే ఆ తీరు. ఈవెన్ కుటుంబాల్లో కానీ, మనం ఉంటున్న ప్రాంతాల్లో కానీ, మనం ఉద్యోగం చేసే స్థలాల్లో కానీ మృదువుగా మాట్లాడటం. మనం చెప్పాల్సిన ఆ విషయాన్ని గందరగోళం చేయకుండా, అదీ కాకుండా అవతల ఉన్న వ్యక్తి ఎవరో ఆమెకు తెలుసు బాగా. ఆ యోబు అనే విషయం ఆమెకు తెలుసు. అందుకనే నీ దాసురాలను నేను అని చెప్తూ ఉంది. ఒకటి, మృదువుగా మాట్లాడినప్పుడు మనం తప్పనిసరిగా జయించవచ్చు అవతల వ్యక్తిని. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది, నొప్పించే మాట కోపాన్ని రేపేస్తూ ఉంటుంది. అదొకటి. రెండో విషయం ఏంటంటే, ఈమె దాసురాలను అని అంటాము. అంటే నేను ఒక సర్వెంట్ నీకు అని అనమాట. అది యోవాబుతో చెప్తోంది ఈమె. ఎంత వినయంతో, ఎంత తగ్గింపుతో. చాలాసార్లు మనం కొన్ని చూస్తూ ఉంటాం. కొంతమందిని పైకి చాలా హంబుల్గా ఉన్నట్టుగా, వినయంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. కానీ హృదయం లోపల భయంకరమైనటువంటి గర్వం ఉంటుంది. బైబిల్లో ఉజ్జియా గురించి చదువుతున్నప్పుడు ఉజ్జియా మనస్సున గర్వించి చెడిపోయేను అని రాసు. ఈరోజు ఒక కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, ఒక పట్టణాన్ని కట్టాలి, కాపాడాలన్నా, ఒక దేశాన్ని కాపాడాలి అన్నా, రక్షించాలి అన్నానన్నా, రక్షణలోకి నడిపించాలి అయినా, మనం దాసులముగా, అంటే మరి పరిచర్య చేసేవారు వినయం విషయంలో ఎదగాలి అనే విషయాన్ని నేను మీకు ప్రేమతో తెలియజేస్తాను. వినయం విషయంలో ఎదుగుట. నేను మోషే గురించి ఒక మాట చెప్తాను. మొదటి 40 సంవత్సరాల వయసులో కూడా అతను ఏమనుకున్నాడంటే, నాకు చాలా గొప్ప నేను అన్నట్లుగా అతని ప్రవర్తన ఫరో కుమార్తె దగ్గర పెరుగుతూ నేను చాలా గొప్ప అనుకోవడం, అతని యొక్క 40 years ఏజ్ వరకు అతన్ని మనం చూడవచ్చు. మిగిలిన తర్వాత 40 సంవత్సరాలు కూడా తనకు అర్థమైంది ఏంటంటే, నేను అసలు ఏమీ కూడా కాను, నేనేమీ కాదు అనేది అతని క్యారెక్టర్లో మనం చూస్తాం. లాస్ట్ 40 yearsలో దేవుడు తప్ప నేనంటూ ఏదీ లేదు అనే ఆ గ్రహింపులోకి అతను వచ్చాడు. అంటే అలాంటి వినయమైనటువంటి మనస్సుని అతను కలిగి ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాట రాస్తుంది. మహోన్నతుడు, మహాగణుడు, అత్యున్నత స్థలాల మీద నివసించే దేవుడు, వినయము గలవారి యొద్ద, దేన మనస్సు గలవారి యొద్ద ఆయన నివాసము చేయును అని రాస్తుంది. దేవుడు ఎవరి దగ్గర నివాసం చేస్తాడు? వినయము గలవారి యొద్ద, దేన మనస్సు గలవారి యొద్ద ప్రభు నివాసం చేస్తే దేవుడు. గర్వ హృదయము ఉన్నట్లయితే అక్కడ దేవుడు అసహ్యమని, దేవుడు అక్కడ నివాసం చేయడని, అలాంటి వాళ్ళు దూరం నుండే ఆయన గుర్తుపట్టగలరు. కాబట్టి వినయమైనటువంటి మనస్సు కలిగిన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, అది స్త్రీ కానీ పురుషుడు కానీ, ఒక అసమానమైనటువంటి క్రియ చెయ్యాలి అనంటే జాగ్రత్తగా ఈ మాటలు మనసులో పెట్టుకోవాలండి. మృదువుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. తర్వాత వినయం కలిగే విషయంలో, దీనత్వం కలిగే విషయంలో నటించొద్దండి, నటించకూడదు. హృదయ అంతరంగాలను ఎరిగినవాడు, హృదయ అంతరింద్రియాలు తెలిసినవాడు, అన్నీ తెలిసిన ఆయన దగ్గర తప్పించుకోలేమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని వినయమైన మనస్సును ప్రాక్టీస్ చేయాలి అనుదిన జీవితం. ఇంకా పౌలు గారి విషయానికి వచ్చినప్పుడు, నేను అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని స్టడీ చేస్తున్నప్పుడు ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన ఏమన్నారంటే 15:9 అపోస్తులందరిలో నేను చాలా తక్కువ వాడను అని అన్నారు. ఇప్పుడు అతని గురించి చెప్పాలి అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. తను కొరింథీ సంఘానికితో వాళ్ళు 15:9 ఆయన చెప్తున్నారు, అపోస్తులందరిలో నేను తక్కువ వాడినన్నాను. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎఫెసీ సంఘానికి రాస్తూ 3:8 పరిశుద్ధులందరిలో అత్యల్పుడమైన వాడని నేను అన్నాను. అంటే ఆ వినయములో ఎదుగుట అనే మాట నేను చెప్తాను. ఇప్పుడు వినయం కలిగి ఉండండి అని అంటే, మాకు చాలా వినయం ఉందండి, లేకపోతే మాది చాలా దీన మనస్సు అండి, మేము చాలా తగ్గించుకుంటామండి. ఈ మధ్యకాలంలో నేను ఒక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను ఎప్పుడు తగ్గించుకునే ఉంటానండి అని చెప్తున్నారు. మరి అదేంటో నాకు అర్థం కాలేదండి సరిగ్గా. ఏదేమైనా సరే వినయంలో ఎదగటం అనేది మనం కలిగి ఉండాలి.
యేసు ప్రభుని మంచి మాదిరిగా మనం తీసుకోవచ్చు. పౌలు గారు కూడా ఇక్కడ ఎఫెసీ సంఘానికి చెప్తూ పరిశుద్ధుల్లో అత్యల్పుడను అని అన్నారు. ఆయన పరిశుద్ధులలో నేను అత్యల్పుడను. తర్వాత పౌలు గారు తిమోతికి రాస్తూ, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ, శిష్యుడితో, ఆత్మీయ కుమారుడితో, నీ తండ్రి లేకపోతే మీ గురువు గారు పాపులలో ప్రధానమైన వాడు అని చెప్తూ ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆ పాపుల్లో ప్రధానమైన ఆయన అంట పౌలు గారని మనం అనలేం కదండి. ఎందుకంటే ఆయన జీవిత విధానం తెలుసు, ఆయన పరిశుద్ధత తెలుసు, ఆయన దేవుని కొరకు చేసిన సేవ తెలుసు, అన్నీ తెలుసు మనకి. అంటే ఆ మాట ఆయన ఎందుకన్నారంటే వినయంలో ఎదుగుట. కొరింథీ సంఘానికి లెటర్ రాస్తూ ఆ రోజు అన్నారు. తర్వాత ఎఫెసీ సంఘానికి రాశారు, వినయంలో ఇంకా ఎదిగారు. ఇక తర్వాత తిమోతి అనేటువంటి మరి తన ప్రియమైనటువంటి ఆత్మీయ కుమారుడికి రాసేటప్పుడు అతను ఏమిటంటే పాపుల్లో ప్రధానమైన వాడని నేను అన్నాడు. అంటే ఇంకా ఎదగటం, ఇంకా ఎదగటం, వినయంలో ఎదిగే లక్షణం. యేసుప్రభు జననంలో కూడా మరియమ్మని యోసేపుని కానీ ఎలక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే మరి వాళ్ళది వినయమైనటువంటి జీవితం, విధేయత కలిగిన. అందుకే ఆమె నేను ప్రభువుకి దాసురాలను అని చెప్పింది. ఈరోజు మనం ఎవరికి దాసులుగా ఉన్నాం? పాపానికి దాసులముగా ఉండకూడదు, ప్రభువుకి దాసులుగా మనం ఉండాలి. మనుషులకి మనం దాసులము కాము, పాపానికి దాసులం కాకుండా దేవుని దృష్టికి, దేవుని కళ్ళకి మన యొక్క జీవితం వినయవంతంగా దీన మనసు కలిగిన దానిగా ఉండటం నేర్చుకోవాలి. జ్ఞానం కలిగి ఉండటం అంటే అది లక్షణం. నేను నీతో మాట్లాడవచ్చా అని అడుగుతాను. యోవాబుని ఈ ఆబేలు స్త్రీ ఆ ప్రక్క నుంచి గట్టిగా కేకేసిందన్నమాట, నేను నీతో మాట్లాడవచ్చా అని. చూడండి, చాలాసార్లు మనం మీరు మాట్లాడమన్నా మాట్లాడకపోయినా నేను మాట్లాడుతూనే ఉంటాను అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఈమె పర్మిషన్ అడుగుతుందన్నమాట, నీతో మాట్లాడొచ్చాం నేను అని అన్నప్పుడు అంతటి యోవాబు ముందు అతని యొక్క హృదయాన్ని కాన్సన్ట్రేట్ చేసుకుంది తన వైపుకి. అంటే అసలు యోవాబుకి అవతలని చెప్పే మాట వినాల్సినంత అవసరం లేదు కదండి. చాలాసార్లు చెప్పినా వినలేదు కూడా, బైబిల్ మనం చదువుతూ ఉంటే. అయితే ఈమె అట్లా అనేటప్పటికి కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా దృష్టి పెట్టేటప్పుడు ఏమంటుంది ఈమె అని చెప్పి. ఈరోజు మొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని బిడ్డలు తప్పనిసరిగా వినయం కలిగి ఉండటంలో ఎదగటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. వినయమైన నాకు చాలా తగ్గింపు ఎక్కువండి, వినయం ఎక్కువండి అని చెప్పడం కాకుండా జీవిత విధానం, హృదయపు అంతరంగం వినయంలో ఎదిగేటట్లుగా ఉండాలి. రెండవ మాట ఆమె ఏమంటుందంటే, ఆమె చెప్పిన రెండవ మాట ఏంటంటే బైబిల్లో మనం ఇక్కడ చూసినట్లయితే 18వ వచనంలో అక్కడ రాసింది, 19లో ఏమని రాసిందంటే, నేను ఇశ్రాయేలు నందు నెమ్మళస్తులలోను యథార్థవంతులలోనూ చేరిక అయినదాన్ని. ఫస్ట్ లక్షణం ఆ స్త్రీ మాట్లాడే విషయంలో మాట్లాడవచ్చా, దాసురాలని నీకు నేను అలా మాట్లాడుతున్నప్పుడు దృష్టిని కరెక్ట్గా యోబు లాంటి వ్యక్తి దృష్టి తన మీద పడాలంటే కరెక్ట్గా మాట్లాడుతూ వచ్చింది. తర్వాత ఏం చేసింది అని అంటే తన గురించి ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టింది. అంటుంది, నేను నెమ్మళస్తురాలను యథార్థవంతులలోనూ చేరిక అయిన దానని. అంటే అలాంటి లక్షణాలు నాలో ఉన్నాయంటుంది. నిమ్మళంగా, నెమ్మదిగా. కొంతమంది అసలు నెమ్మదిగా ఉండరు, ఉన్న వాళ్ళని ఉంచరు. యెషయా గ్రంథంలో రాసిన మాట ఏంటంటే, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని రాసింది. అంటే చాలామంది నెమ్మదిగా ఉండరండి, అంటే ప్రశాంతంగా ఉండరు, ఉంచరు. వాళ్ళు ఎక్కడున్నా సరే గందరగోళం చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్నా అంతే, వాళ్ళ ఆఫీస్లో ఉన్నా అంతే, లేకపోతే బయట సంఘంలోకి వచ్చినా సరే అంతే గొడవలు. తుఫాన్లు రేపకూడదు మనం. తుఫానుల అలజడులను తగ్గించేలాగా ఉండాలి దేవుని పని. ఏదైనా తుఫానులు చెలరేగేలాగా కాకుండా తుఫాను తగ్గించేటట్లుగా మనం ఉండాలి. నెమ్మదిగా ఉంటాను నేను, నెమ్మది అయిన వాళ్ళతో నేను చేరిక అయి ఉంటానని రాసింది. ఈరోజు మన గ్రూపు, మన సహవాసం, అంటే మనం తిరిగే మనుషులు, వాతావరణం నెమ్మది కలిగి ఉండే వాళ్ళతో అలా చేరిక అయి ఉండటం అనేది మంచిది అని విషయాన్ని బట్టి ఇక్కడ అర్థమవుతుంది. రెండో మాట, నేను యథార్థవంతురాలండి. నిజంగా ఎక్స్ట్రీమ్లీ హై పాయింట్ అన్నమాట. నేను యథార్థవంతురాలు అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలన్నీ కూడా యథార్థవంతమైనవే, నిజాయితీతో నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్గా గ్రీక్లో టెలియోస్ అనేటువంటి మాట నుంచి యథార్థత అనే మాట వచ్చిందండి. అంటే ఆ మాటకి విశ్వసనీయత, నిజాయితీ అని అర్థం.
యథార్థత అనే మాట. నేను యథార్థవంతురాలు. ఈ మాటలు మాట్లాడడానికి ఏంటి కారణం అంటే తను ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైన విషయం. అవతల వ్యక్తి దృష్టి తన మీద చెప్పే మాట వింటే తప్ప తన కుటుంబాన్ని రక్షించుకోలేదు, తన పట్టణాన్ని కాపాడలేదు. అందుకని చెప్పి యాబేలు స్త్రీ ఏం చేస్తుందంటే, దావీదుని మొదటిగా తన దాసురాలని అని చెప్పింది. రెండో పాఠం ఏంటంటే, నెమ్మది కలిగిన వాళ్ళతోనూ యథార్థవంతుల్లోనూ చేరిక అయిన దాన్ని. నేను గొడవలు చేసే వాళ్ళతో నేను చేరిక అయిన దాన్ని కాదు, తుఫానులు చెలరేగే వాళ్ళతో నేను చేరను. నేను ఎప్పుడు కూడా నేను నిజాయితీగా ఉండే వాళ్ళతో నేను చేరిక అయి ఉంటాను, నేను కలిసి ఉంటాను అలాంటి వాళ్ళతో. నేను యథార్థంగా చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పే మాటలు వినమని అనుకుంటున్నాను. నేను బిడ్డను ఈరోజు యథార్థత అనేది చాలా ముఖ్యమండి. యథార్థత గురించి బైబిల్లో చాలా చోట్ల చాలా విషయాలు రాసున్నాయి. మరి యథార్థత టెలియోస్ అనే గ్రీక్ పదానికి తెలుగు ట్రాన్స్లేషన్ వస్తే నిజాయితీ, విశ్వసనీయత అని. ఈ వాటిలో నేను ఒకటి చెప్తున్నాను. యథార్థత అంటే తప్పు చేయని వాళ్ళు అని అర్థం కాదు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పిన వారు, నిజాయితీ కలవారు అని అర్థం. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు, యథార్థవంతుల గుడారాలు వర్ధిల్లుతాయి అని రాస్తుంది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునని రాస్తుంది. యథార్థవంతులకు వారి యథార్థతే వారిని నడిపిస్తుంది అని చెప్పి బైబిల్లో రాస్తుంది. అంటే ఎంత అద్భుతం కదా అండి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అని రాసు. కాబట్టి మరి యథార్థవంతులు అంటే నిజాయితీగా మాట్లాడటం. ఈరోజు ప్రార్థించే మనం యథార్థంగా నిజాయితీగా మాట్లాడుతున్నామా, మాట్లాడట్లేదా? అది మనం ఖచ్చితంగా యథార్థవంతుల్నే బలపరుస్తాడు దేవుడు. యథార్థవంతులకి చీకట్లో వెలుగును పుట్టిస్తాడు ఆయన. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, ఈవెన్ వాక్యం కూడా చెప్పచ్చు, కానీ యథార్థత కనుక లేకపోతే ఏ ప్రయోజనం కూడా ఉండదండి. ఎలా ఉంటుందంటే ఎవరి మోసంలో వారు పడినట్టు ఉంటుంది అన్నమాట. యథార్థత లేకపోతే వాళ్ళ మోసంలో వాళ్ళే పడతారు. మనం ఎవరు చూసినా చూడకపోయినా రాజుల గ్రంథాల్లో మనం చదువుతాం, వాళ్ళు యెహోవా దృష్టికి యథార్థవంతులుగా జీవించరు అని రాస్తుంది. యూదా రాజుల గురించి కొంతమంది క్యారెక్టర్స్ మనం చదివితే కనుక, ముఖ్యంగా ఎస్పెషల్లీ వీళ్ళు యూదా రాజులు, వాళ్ళు యెహోవా దృష్టికి యథార్థవంతులుగా ఉండేవారట. చాలా మంచి అద్భుతమైన మాట. అలా ఉండాలి మనం. అప్పుడు మన యథార్థతే మనకి దారిని చూపిస్తుంది. మన సమస్యలకు పరిష్కారం మనలో ఉన్న యథార్థత మనకి వే క్లియర్ చేస్తూ ఉంటుంది. లేకపోతే మన మోసాలు మనమే పడిపోతాం. సో ఈ స్త్రీలో ఉన్నటువంటి ఆ నెమ్మది కలిగిన మనసు, యథార్థత కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. రోజు రోజుకి ఈ విషయాల్లో మనం ఎదుగుతూ ఉండాలండి. పూర్తిగా లేదని కాదు, ఇప్పుడు నెమ్మదిగా ఉండటం. ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు చేయడం, గొడవలు సృష్టించడం, ఇంట్లో గొడవలు, బయట ఆఫీస్కి వెళ్తే లేకపోతే చర్చిలో, ఇట్లా అనేక స్థలాల్లో స్నేహితుల మధ్యలో వాదనలు చేయడం, గొడవలు చేయడం అనేది అది ఒక దురాత్మ చేసే పని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యథార్థత అనేది చాలా ఇంపార్టెంట్. అలా యథార్థత కోల్పోయి ఆహాబు, యెజబెలు మొత్తం కుటుంబాన్ని నాశనం చేసుకున్నారు. అననీయ, సప్పీరా వాళ్ళని నాశనం చేసుకున్నారు. యథార్థత లేకపోవటమే కారణం. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మన యథార్థంగా ఉంటే మన యథార్థతే మనకి దారి చూపిస్తుంది. మనం యథార్థంగా జీవిస్తే చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధం చెప్పడం, చిన్న చిన్న విషయాల్లో కూడా తప్పు మాట్లాడడం, చిన్న చిన్న విషయాలు కూడా అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ అనమాట. ఖచ్చితంగా చెప్పరు వీళ్ళు. అంటే సగం అలా సగం ఇలా అలా చెప్తారనమాట. అది కూడా కాదు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేసేవాడని బైబిల్ రాసి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు యథార్థవంతుల్లోనూ నెమ్మదిగా ఉన్నవాళ్ళు నేను చేరిక అయిన దానను అని రాసు. అన్న తర్వాత ఇప్పుడు అసలైన విషయం ఇప్పుడు మాట్లాడుతుంది. తన గురించి చెప్పింది, ఇప్పుడు అసలు విషయం ఇప్పుడు మాట్లాడుతుంది. ఏమంటుందంటే, నువ్వు ఎందుకు ఈ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు అంటూ ఇంకా ఏమందంటే, ఇది ప్రధానమైన పట్టణం. అవునండి, ఆ రోజుల్లో ఇజ్రాయేల్ దేశంలో ఈ ఆబేలు అనేది చాలా గ్రేటెస్ట్ సిటీ అట. నఫ్తాలి గోత్రం ప్రదేశంలో ఉన్నటువంటి పట్టణం ఇది. అంతేకాదు దేవుని బిడ్డలారా, ప్రధానమైనటువంటి పట్టణము,
ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ వాక్యం స్టడీ చేస్తే మీరు ఈ విషయాలు, నేను చెప్తున్న విషయాలు మీరు వెంటనే చూస్తారు. ప్రధానమైన పట్టణం. తర్వాత ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఆబేలుకి వెళ్ళి తేల్చుకుందాం పద అనుకునేవారట. ఆబేలులో విచారం చేద్దాం పద, అక్కడ మాట్లాడదాం అనుకుని అక్కడికి వస్తే వాళ్ళకి న్యాయం జరిగింది. అక్కడికి వస్తే మరి వాళ్ళ సమస్యలు తీర్చబడే, అది తల్లి లాంటి పట్టణం అన్నమాట వాళ్ళకి. ఆ రోజుల్లో ఒక తల్లి లాంటి పట్టణం. కాబట్టి ఆ పట్టణానికి వెళితే న్యాయం జరుగుతుంది. ఆ పట్టణానికి వెళితే అక్కడ విచారణ చేసుకోవచ్చు. అది ఒక తల్లి లాంటి పట్టణము. అక్కడికి వెళ్దాం పద, అక్కడ మన వ్యాజ్యాన్ని చూసుకుందాం అనుకునేవారట వాళ్ళు. ఆబేలు సిటీ గురించి చెప్తున్నాను నేను. ఇక్కడ రాసిన మాటలే నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు మన యొక్క పట్టణము యెరూషలేము. మన యొక్క అంటే దేవుని యొక్క సన్నిధి అంటే చాలా శ్రేష్టమైనది. దాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళతో ఈమె మాట్లాడుతుంది ఈ విషయాలు. ఎందుకు నువ్వు ఇలా చెయ్యాలని అనుకుంటున్నావు అని ప్రశ్న వేసింది యోబు. అంతటి అతన్ని పట్టుకుని ఒక సామాన్యమైన స్త్రీ ఎంత జ్ఞానంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈమె ఫెన్సింగ్కి లోపల ఊర్లో ఉంది, బయట యోబు ఉన్నాడు. ఈ డిస్కషన్ అక్కడ జరుగుతుంది. మరి మిగిలిన వాళ్ళందరూ ఒక్కళ్ళు కరెక్ట్గా ఒక్కళ్ళు చాలండి దేవుడు వాడుకోవాలండి. ఎవ్వరు మా ఇంట్లో ప్రార్థన చేయరండి, నేను ఒక్కదాన్నే చేస్తానంటారు కొంతమంది. ఎవ్వరు చర్చిలో మంచిగా ఉండండి, నేను ఒక్కదాన్నే మంచిగా ఉంటాను అనుకుంటారు. ఏలియా కూడా అలాగే అనుకున్నాడు, నేను ఒక్కడే నీకోసం మిగిలిపోయాను అంటాడు కదండి. కానీ మరి ఇక్కడ ఆ ఒక్కళ్ళ ద్వారానే దేవుడు గొప్ప కార్యం చేశాడు. నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేసినా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంట్లో ఇంకెవరు నాతో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారండి, అందుకే నేను చేసుకోను, ఇలా మొదలు పెడతా ఉంటాను. చర్చిలో ఎవ్వరు ప్రార్థన చేయరండి, నేను ఒక్కదాన్ని చేస్తూ ఉంటాను అనుకుంటా ఉంటారు. నిజంగా అది కరెక్ట్ అయితే కనుక నీ ఒక్కదాని వల్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈమె ప్రశ్నలు బాగా వేసింది. ప్రధాన పట్టణాన్ని ఎందుకు నిర్మూలన? ఇప్పుడు మనకు ప్రధానమైన పట్టణం దేవుని సన్నిధి, అంటే యెరూషలేము పట్టణం, అంటే దేవుని యొక్క సన్నిధి ఉన్న స్థలం. అది మనకి ఇప్పుడు ప్రధానమైనది, ముఖ్యమైనది. అది పాడవ్వకూడదు దేవుని సన్నిధి. దాన్ని ఒకవేళ ఎవరైనా పాడు చేయదలుచుకున్నా, అంటే దేవుని యొక్క సన్నిధి విషయంలో మనం రాజీ పడకుండా సరిగ్గా కాపాడుకోవాల్సిన బాధ్యత. నాకెందుకులే అన్నట్టుగా కాకుండా, సంఘంలో నాకెందుకులే, నేను అలా వచ్చేలా వెళ్ళిపోతూ ఉంటాను, నాకేం పనిలే, నేనెందుకులే, ఇట్లా కాకుండా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారులే కాకుండా, నీ వంతులో నీవు కూడా మన ప్రధాన పట్టణం దేవుని సన్నిధి యెరూషలేము పట్టణం, మహారాజు పట్టణం. అక్కడ మనం మన యొక్క బాధ్యతలు మనం చెయ్యాలి. అడిగినప్పుడు అతను చెప్పాడు, నేను అలా నిర్మూలన చేయాలనేది నా ఉద్దేశం కాదు, షబా అనే అతను మీ లోపల ఉన్నాడు, అతను కావాలి అని చెప్పాడు. ఈమె థర్డ్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆ దీనంతో హంబుల్ క్యారెక్టర్ యోబుని ఆకర్షింపచేసింది. రెండవది తనేంటో చెప్పింది. ముందు తను ఇంట్రడ్యూస్ చేసుకుని చాలా చక్కటి, అంటే ఇప్పుడు మనం దేవుని రాజ్యపు దేవుని సన్నిధి పట్ల ఆసక్తి అది ఉండాలి. ఇప్పుడు మనకు పట్టణం మహారాజు పట్టణం యెరూషలేము తల్లి సంఘం మనకి ఇప్పుడు. ఆ రోజుల్లో వాళ్ళు ఆబేల్లో ఉన్న పట్టణం గురించి ఆబేలు గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మన సంఘం గురించి, సార్వత్రిక సంఘం గురించి, దేవుని సన్నిధి ఉన్న స్థలం గురించి మనం పట్టుదల కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి, నాశనం అవ్వకుండా చూడాలి, కట్టాలి, పడగొట్టకూడదు. అప్పుడు యోబు సమాధానం చెప్పాడంటే, నాకు మీ పట్టణాన్ని పాడు చేయాలని నా ఉద్దేశం కాదు, షబా అనేవాడు ఆ లోపల ఉన్నాడు, అతను కావాలని చెప్పాడు. నేను ఈమె గురించి చెప్పే మరొకటి ఏంటంటే, బాధ్యత తీసుకుందండి. ఆమె బాధ్యత తీసుకుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. మనం కూడా దేవుని విషయాల గురించిన బాధ్యత తీసుకోవాలి, దేవుని సన్నిధి గురించినటువంటి బాధ్యత తీసుకోవాలి, దేవుని యొక్క పరిచర్య గురించిన బాధ్యతలు తీసుకోవాలి, దేవుని యొక్క సన్నిధి పట్ల బాధ్యతను మనం తీసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం ఆ బాధ్యత తీసుకోవాలి. తబిత రోమా సంఘానికి వెళ్ళి లెటర్ ఇవ్వడానికి బాధ్యత తీసుకుంది. వెళ్ళి ఆ లెటర్ ఇచ్చింది. అంటే అది కూడా రాయబడింది బైబిల్లో. అలా ఎంతోమంది బాధ్యత తీసుకొని అనేక ఘనకార్యాలు చేసి, సామాన్యమైన వాళ్ళని గొప్ప కార్యాలు చేశారు.
బాధ్యత మనం తీసుకోవాలి. మనం వెళ్తున్న సహవాసము, సంఘము, టోటల్గా దేవుని రాజ్యము, సార్వత్రిక సంఘం కొరకు మన పట్టణం. పోనీ ఒకవేళ మనం ఉంటున్న స్థలంలో ఇతరులు రక్షించబడాలి అని చెప్పి మనం బాధ్యత తీసుకోవాలి. వారి కొరకు ప్రార్థించాలి అనే బాధ్యత తీసుకోవాలి. నేను ప్రార్థన చేస్తాను అనే బాధ్యత తీసుకోవాలి. నేను చేస్తానండి అని బాధ్యత తీసుకోవాలి. నేను ఉంటానండి, నేను ఉపవాసం ఉంటానండి అనే బాధ్యత తీసుకోవాలి. ఈమె ధైర్యంగా స్త్రీ అయినప్పటికీ కూడా బాధ్యత తీసుకుని మరి చెప్పింది. యోవాబు తను చెప్పినప్పుడు ఆమె చెప్పింది. అయితే 21వ వచనంలో ఆమె అంటుంది, చిత్తము వారి తల ప్రాకారం పై నుండి పడవేయబడి అని చెప్పింది అట. ఆమె అంది, అన్నింటినీ ఎందుకు మీరు నాశనం చేయడం? మేము మా ఇంటి వారు నాశనం అయిపోతాం, మా ఊరంతా నాశనం చేయడం ఎందుకు? ఇప్పుడు అతను కావాలి కదా, అతను తల తీసుకొచ్చి ఇస్తాము అని చెప్పి ఇప్పుడు ఆమె ఊరిలోకి వచ్చింది. బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. వచ్చి అందరితో చెప్పిందండి. ఎంత బాగా ఉందంటే బైబిల్లో 22వ వచనంలో, తాను యోవాబుతో పలికిన యుక్తి గల మాటలను జనులందరికీ తెలియచేయగా వారు బిక్రీ కుమారుడకు శబ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. ఐక్యత. ఒక్క స్త్రీ, ఎవ్వరు మాట్లాడలేదు, పురుషులు మాట్లాడలేదు, వృద్ధులు మాట్లాడలేదు, నాయకులు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడకపోతే ఒక స్త్రీ మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ బాధ్యత తీసుకుని నేను ఆ పనిని చేయించగలుగుతానని ఊర్లోకి వచ్చింది. ఊళ్ళో అందరికీ చెప్పింది, యోవాబు మన ప్రాకారాన్ని పడగొడుతున్నాడు, బురుజులన్నీ కొడుతున్నారు, ప్రాకారాలు పడగొడుతున్నాడు. కాబట్టి మీరేం చేస్తారంటే, షబ అనే అతని తల కావాలట. అతను దావీదు రాజు గారికి ఎదురు తిరిగాడట. అతని తల కావాలి, అతను తలిస్తే మనం అందరం కాపాడబడతామని చెప్పినప్పుడు షబ యొక్క తలని ఇక్కడ ఈ ఊరిలో నుంచి ఫెన్సింగ్ దాటి అవతలికి విసిరారట అతని తల. అంటే ఎంత యూనిటీగా చేయించిందో చూసారా ఐక్యత. వాళ్ళలో ఒక్కళ్ళు ఎగరెస్ట్ అయినా సరే ఆ తలను అటువైపు యోవాబుకి ఇవ్వడానికి వీలయ్యేది కాదు. ఖచ్చితంగా తన ఇంటి వారు అందరూ నశించేవాడు, తన ఊరు కూడా నశించేది. అప్పుడు ఐక్యత అన్నమాట. ఐక్యత కలిగి ప్రార్థన చేయటం ద్వారా కార్యాలు జరుగుతాయి. ఐక్యత కలిగి పనులు చేయటం ద్వారా కార్యాలు జరుగుతాయి. ఐక్యత కలిగి సువార్త చెప్పడం ద్వారా కార్యాలు జరుగుతాయి. ఇంట్లో ఐక్యతగా ప్రార్థన చేసేప్పుడు ఆ ఇల్లు దీవించబడుతుంది. ఇంట్లో ఎప్పుడైనా సరే కలిసి ప్రార్థించేవారు కలిసి ఉంటారు. ఎన్నో శోధనలు, ఇబ్బందులు కుటుంబాల్లో వచ్చినప్పటికీ కూడా ఐక్యతతో ప్రార్థన చేస్తే అది ఎంతో మంచిది. ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదం ఉందని, శాశ్వత జీవం అనేది ఉందని, ఐక్యత కలిగి ఉండట దేవునికి అది ఎంతో ఇష్టమైన కార్యం అని వాక్యంలో రాబడి. నిజంగా అపోస్తుల కార్యాలు ఎంత ఐక్యతగా ఉన్నారండి. వాళ్ళకున్న ఆస్తులన్నీ అపోస్తుల పాదాల దగ్గర పెట్టి వాళ్ళందరూ కలిసి ఉండేవారట, కలిసి జీవించేవారు. కాబట్టి ఐక్యతను ఆమె కలిగి ఉంది. ఆ తర్వాత అప్పుడు యోవాబు ఏం చేశాడంటే, కాగా అతను బాకా ఊదించిన తర్వాత జనులందరూ ఆ పట్టణంని విడిచి ఎవరి గుడారాలకు వారు పోయి యోవాబు యెరూషలేములో రాజునందుకు వచ్చారు. ఆ తలను ఎప్పుడైతే వేస్తారంటే ఎవరి గురించి వెతికాడో యోవాబు, ఆ ఫెన్సింగ్ కొట్టడం మానిపించాడు. ఆ బురుజులను అలాగే ఉంచేసి ఈ తల ఇటువైపు విసిరివేసినప్పుడు ఆ తల తీసుకుని మొత్తం వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. మొత్తానికి టోటల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే, తనను కాపాడుతుంది, పర్సనల్గా తన ఇంటి వారిని కాపాడుతుంది, తన ఊళ్ళో వాళ్ళని కాపాడుతుంది, తన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరినీ కాపాడింది జ్ఞానముతో. ఇలా కాపాడటానికి ఇప్పుడు మనం మన ఇంటి వారిని రక్షించుకోవాలి, మన చుట్టుప్రక్కల ఉన్న వారు రక్షించబడాలి, మన రాష్ట్రం రక్షించబడాలి, మన దేశం రక్షించబడాలి. దీనికి మనం మొదటిగా వినయమైన మనస్సు, దీన మనస్సుని ఉండాలి. అయితే ఇతర సమస్యలైనా కానివ్వండి. రెండవదిగా మనము యథార్థవంతులుగా ఉండాలి. గొడవలు, తుఫాన్లు సృష్టించకుండా, తుఫాన్లు అణిచివేసిన యేసు ప్రభులాగా ఉన్న తుఫాన్ని తీసివేసి సమాధానపరిచేవారు ఉండాలి. సమాధానపరిచేవారే దేవుని కుమారులు, కుమార్తెలు అనబడతారని బైబిల్లో రాస్తుంది. నెంబర్ 3, రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. నాకేమైనా చెప్పండి, పని చెప్పండి అని తిరగకుండా బాధ్యత తీసుకుంది. ఇప్పుడు ఏం అవసరం అని చెప్పి ఆలోచించింది. మనం కూడా మన ఇంట్లో మన బాధ్యత తీసుకోవాలి, సంఘంలో మన బాధ్యత తీసుకోవాలి, దేవుని పనిలో మన బాధ్యత తీసుకోవాలి. లాస్ట్ ఐక్యత, యూనిటీ. ఒక లేడీ ఒక స్త్రీ మాట్లాడితే ఎంత యూనిటీగా వాళ్ళు ఆ తలను తీసుకొచ్చారండి వాళ్ళు. అంతే యోవాబు వెళ్ళిపోయాడు. ఈ రకంగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునన్నట్లుగా యుక్తి కలిగి, అంటే జ్ఞానముతో, ఎంతో జ్ఞానవంతురాలుగా ఈమె తనను తన ఇంటి వారిని కాపాడినట్లుగా మనం కూడా మన దేశాన్ని, మన యొక్క ప్రాంతాలని కూడా రక్షణలోకి నడిపించి
మనం సిద్ధపడి రెండో రాకడలో అలాగే అనేక మందిని ప్రభు రాకడ కొరకు సిద్ధపరుద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు మా అందరి జీవితాల్లో ఫలింప చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.